నేను మీకోసం ఈ గ్యాడ్జెట్స్ డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. సో దాట్ ఆ తర్వాత టైంని బట్టి మీటింగ్ని చూద్దాం. ఓకే, అన్ని లైట్లు వెళ్తున్నాయా లేదా? ఓకే, వెళ్తున్నాయా? నీళ్లు వాడుతున్నాం, ట్యాంక్ ఫుల్ అయిపోయింది, నీళ్లు వాడుతున్నాం. అప్పుడు సగం నీళ్ళే ఉన్నాయి. ఓకే, ఇంకా వాడుతున్నాం అంటే ఓన్లీ 25% ఉన్నాయి. ఇంకా వాడేసాం, రిజర్వ్లోకి వచ్చినప్పుడు వాటర్ వేసుకోకుండా ఇంకా వాడేసాం, మొత్తం నీళ్ళు అయిపోయినాయి. బాత్రూంలో ఉంటే ఇరుక్కుపోయాం. అప్పుడు ఏం చేస్తాం? మొత్తం నీళ్ళు అయిపోయి బాత్రూంలో వెళ్ళినప్పుడు గట్టిగా అరుస్తాం, అమ్మ వాటర్ వేసిన తర్వాత 25% వచ్చేసి. ఓకే ఓకే, వాటర్ ఆపేలా వద్దు, ఎందుకంటే కొంచెం ఉన్నాయి. మళ్ళీ మోటార్ తిరుగుతూ ఉంది, నీళ్లు పోస్తూ ఉంది, ఇంకొంచెంసేపటికి సగం వచ్చేసినాయి. ఓకే, ఇంకా తోడుతూ ఉంది, మనం స్విచ్ ఆఫ్ చేయలేదు, ఇంకా సేపటికి చెప్పండి. మరి అన్నీ వెళ్తున్నాయి. అప్పుడు మీకు ఆ సౌండ్ వినిపిస్తుందా? అదే ఏదో తెలియట్లేదు నాకు. ఓ చిన్న లూజ్ కనెక్షన్ ఉంది ఇందులో. నేను మీకు దీంతో చూపిద్దాం అనుకున్న సౌండ్. ఓకే, ఐ డోంట్ నో అది ఎందుకో. సరే, మీకు తెలుస్తుంది, వినపడుతుంది కదా. మళ్ళీ వాడుతున్నాం, సగమే ఉన్నాయి, ఇంకా వాడాం, మొత్తం అయిపోయినాయి, మళ్ళీ మోటార్ ఆన్ చేద్దాం. సో మరి నీళ్ళు ఎంత ఇంపార్టెంట్, పవర్ ఎంత ఇంపార్టెంట్. ఇంత చిన్న గ్యాడ్జెట్స్తో మన ట్యాంకులో ఎన్ని ఉన్నాయో లేదో తెలుసుకుని మనం పవర్ని వేస్ట్ చేసుకోకూడదు, వాటర్ని వేస్ట్ చేసుకోకూడదు. అర్థమైందా? ఇది లేకపోతే ఏమవుతుంది? ట్యాంకులు నిండిపోతున్నాయి, బయటకు వచ్చేస్తున్నాయి, నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి. తర్వాత మై డియర్ చిల్డ్రన్, నాకు మీరు ఎంత అల్లరి చేస్తారో తెలుసుకోవాలని ఉంది. మీరు అల్లరి చేయడం వచ్చా మీకు? మీ అల్లరి ఎంత చేయగలరో తెలుసుకోవాలి. హలో 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 హలో, మీరు కూడా రండి. ఇప్పుడు గట్టిగా గ్రీట్ చేయండి. అదేం చెప్తాను తెలుసా? ఈ వేగేశ్వరం పిల్లల దగ్గర ఎనర్జీ లేదు, నన్ను లాస్ట్ వరకు వెలిగించలేకపోతున్నారు అంటున్నారు. ఓకే, బాగుందా? హ్యాపీయా? ఇది చూడండి, ఏం జరుగుతుంది ఇక్కడ, కనిపెట్టండి. ఇక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టండి. ఇక్కడ సందీప్, అక్కడి నుంచి కనిపిస్తుందా? అన్ని కలర్స్ కనిపిస్తున్నాయా? ఏమా ఇందులో లైట్లు కనిపిస్తున్నాయా? ఏం జరుగుతుందో ఈ లైట్స్ లో? రకరకాలుగా మారుతున్నాయి. మరి ఎన్ని రకాలుగా ఇవి మారుతున్నాయో లెక్కెట్టగలరా? ఎందుకని? ఒక్కొక్క విధానంగా మారే విధానం ఏదైతే ఉందో దానికి ఒక్కొక్క పేరు పెడితే దాని ఒక్కొక్క ప్యాటర్న్ అంటే, అలాంటి ప్యాటర్న్స్ ఎన్నో ప్రోగ్రామ్ చేశారు లోపల. సో ఎన్ని రకాలుగా ప్రోగ్రామ్ చేస్తే అన్ని రకాలుగా అది వస్తుంది. కనిపించిందా పిల్లలందరికీ? తర్వాత మన ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు ఉన్నాయా? అది లీక్ అయిందనుకో గ్యాస్, మరి డేంజర్ కదా. దానికోసం చిన్న గ్యాడ్జెట్ తయారు చేయడం జరిగింది. గ్యాస్ లీక్ అయితే సెన్సర్ దాన్ని అబ్జర్వ్ చేసి మన ఇళ్లలో గట్టి సౌండ్ వస్తూ ఉంటుంది. మనం అప్పుడు ఏం చేస్తాం? లైట్ స్విచ్లు కానీ గ్యాస్ లైటర్ కానీ ఆన్ చేయం. సో ఇది మోగుతుందంటే మనం ఏం చేస్తాం? గ్యాస్ కంపెనీకి ఫోన్ చేస్తాం, లేకపోతే జాగ్రత్తగా తలుపులు తీసేస్తాం, జాగ్రత్తగా ఫ్యాన్ పెట్టి గ్యాస్ అంతా బయటకు తోలేస్తాం, లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూస్తారు ఆ పని. సో మీకు ముందు ఐడియా ఉండాలా?
తర్వాత మనం ఏదైనా వీడియో చూస్తున్నాం, అది మన ఊర్లో పిల్లలందరికీ పంపించాలి, టీవీ ట్రాన్స్మిటర్. ఓకే, అట్లనే మన దగ్గర ఒక రేడియో ట్రాన్స్మిటర్ కూడా ఉంది. మనం మాట్లాడిన మాటలన్నీ కూడా దాంట్లోంచి బయటకు పంపించడం కోసం. తర్వాత ఒక చిన్న హెల్ప్, ఇప్పుడు శీతాకాలం వచ్చింది. శీతాకాలంలో వచ్చింది. శీతాకాలంలో మా అమ్మమ్మ రాత్రి చలేసింది ఆపండి అంటది, ఫ్యాన్ మళ్ళీ కాసేపు ఉన్నాక ఆన్ చేయండి అంటది. దానికోసం నేనే కనిపెట్టాను, నన్ను ఎందుకంటావు, ఎవరో ఒక్కలే మధ్యలో చదవండి, మధ్యలో గట్టిగా నిలబడి ఒక్కలే అమ్మాయిలు సెంటర్లో గ్రీన్ కలర్ అందరూ కాదు, నువ్వు గట్టిగా అందరూ కాదు, వెయిట్. ఓకే, కొంచెం దూరంలో ఉన్న అమ్మాయి, ఆ మల్లెపూలు పెట్టుకున్న అమ్మాయి చెప్తున్నారు కదా హ్యాపీ. ఓకే, ఇట్లాగా మనం తర్వాత మీ ఎవరికైనా కేదార్నాథ్ యాత్ర గురించి తెలుసా? కేదార్నాథ్ యాత్ర ఒక 2-3 సంవత్సరాల క్రితం అక్కడ ఫ్లడ్స్ వచ్చేసినాయి, చాలా పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, చాలా మంది వేలంలో ప్రాణాలు కోల్పోయారు. తెలుసా? విన్నారు? ఎవరైనా విన్నారా? పేరు విన్నారా? చాలా మంది వెళ్ళారు ఉత్తరాఖండ్ కేదార్నాథ్ యాత్ర, శివ దర్శనం. తెలియదు ఎవరికి? ఏం కదా, చాలా మంది వేలంలో అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. ఓకే, సరే, మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఇళ్లలో వాటికి ఛార్జర్లు ఉన్నాయా? వాటికి 2 పిన్లు ఉంటాయా? ఎందుకు ఉంటాయా 2 పిన్లు? కానీ మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనం కూడా ఎలక్ట్రిసిటీ పవర్ అక్కర్ లేకుండా ఛార్జర్ తయారు చేయాలనుకున్నాం. అందుకని ఒక చిన్న బుల్లి ఛార్జర్, దీని పేరు ఏంటంటే తర్వాత చెప్తాను. కానీ ఇది సన్లో పెడితే 5 అవర్స్ ఈ లోపల ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. దాంతో మనం మన ఫోన్లో ఒక 4-5 టైమ్స్ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. మరి నేను చెప్పిన మాట ఎవరైనా నమ్ముతారా? నమ్మరా? అన్నీ నమ్మకూడదు, ఎవరన్నా ఒకటి నమ్మనని చెప్పాలి, అన్నీ నమ్మకూడదు. Somebody should say that, no, I don't believe you. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి అడిగింది, నేను నమ్మను, నువ్వు నన్ను చూపించు అంది. రా, కమా, దగ్గర రా, నువ్వు పట్టుకో, నువ్వు కూడా దగ్గర రా అమ్మాయి. చూడండి, ఎవరి ఫోన్కి అయినా కావాల్సిన కనెక్షన్స్ ఉన్నాయి, అందులో పెడుతున్నాను, దీన్ని ఛార్జింగ్లో పెడుతున్నాను. అయితే నన్ను మీ పక్కన నువ్వు చూసి చెప్తే అందరు, ఈ అబ్బాయి నమ్ముతారా మీరు? ఈ అబ్బాయి ఛార్జ్ అవుతుంది అన్నాడంటే ఓకేనా? మీరు అందరూ నమ్ముతారా? నమ్మరా? మరి ఎవరన్నా ఎవరి మీద అయితే అందరికీ నమ్మకమో, కొన్ని ఈ అమ్మాయిని నమ్ముతారా? ఈ చిన్న అమ్మాయిని రా, నువ్వురా. అందరి పేర్లు అమ్మాయి రాస్తుంది, ఆ అమ్మాయి నమ్మకపోతే ఆ పేర్లోకి క్యాన్సిల్ చేస్తుంది. సో ఈ అమ్మాయిని చూస్తుండు, పట్టుకుంటూ నేను చూస్తుండు. ఇక్కడ నన్ను నేను అడిగినప్పుడు నువ్వు ఆన్ చేయము, దాని స్విచ్ ఆన్ చేయ. గట్టి చెప్పు అందరికీ. ఎక్కుతుందంట, ఛార్జింగ్ అంటుందంటవా? ఓకే, స్విచ్ ఆఫ్. సో చూశారు కదా, అందరూ చూడలేరు కదా, ఈ పిల్లలు చూశారు కాబట్టి నేను నమ్మాలి కదా, ఈ అమ్మాయి అడిగింది కదా. సో దిస్ వే యూ కెన్ చార్జ్ ఆల్ యువర్ మొబైల్స్, దేర్ ఆర్ నో రూపింగ్స్. సో నువ్వు ట్రైన్లో టాయిలెట్ దగ్గర నిలబడేందుకు ఎక్కించుకుంటావు, మేక్ దిస్ అండ్ సిట్ దేర్ వేర్ ఎవర్ యూ వాంట్. ఓకే, అవునా కదా? ఎస్ ఆర్ నో? దీనికి ఏం పేరు పెడదాం? ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందో దీనికి ఒక అబ్బాయి పెట్టాడు పేరు, ఒక చైనా పేరు పెట్టాడు, చైనీస్ పేరు పెట్టాడు. ఏమనంటే ఇది ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఎక్కువ ఉపయోగపడుతుంది కాబట్టి ట్రావెలింగ్లోంచి ట్రా, ఛార్జింగ్లోంచి చా, దీని పేరు ట్రా చార్జ్ పెట్టాడు.